సిట్ విచారణకై ఇప్పటివరకైతే హరీష్ రావు గారిని, అలానే కేటీఆర్ గారిని, సంతోష్ రావు గారిని కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే క్లీన్ షీట్ వచ్చిందని కేటీఆర్ గారు చెప్పగా, ఇప్పుడు మళ్ళీ ఇంకో నోటీసులు పంపించడం జరిగింది కేసీఆర్ గారికి సిట్ విచారణకే. మరి ఫోన్ ట్యాపింగ్ కేస్ అనంగానే మనకి ఏం లేదు క్లియర్ షీట్ అనని కేటీఆర్ గారు చెప్పినప్పటికీ, ఇంకా విచారణకై కేసీఆర్‌కి నోటీసులు ఇచ్చారు. దానిపైన మీ అభిప్రాయం? ఈ విచారణతోటి కాలయాపన చేయటం తప్ప ఆ గుంపు మేస్త్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చేసేది ఏమి లేదు అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే 10 సంవత్సరాలు భారతదేశంలో నెంబర్ 1 పరిపాలన చేసిన కేసీఆర్ గారిని ఏ రకంగా బదనం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకం ఇది. అప్పుడు 50 లక్షలతో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడగొట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేసిన కుట్రాన్ని బట్టబయలు చేసిన కేసీఆర్ గారిని ఈరోజు అదే కోణంలో కేసీఆర్ గారిని బదనం చేయాలనే ఉద్దేశం తప్ప రెండోది ఏమి లేదు. కానీ ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్థమైంది, ఈయన పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల్ని దృష్టి మళ్లించడానికే సిట్టు విచారణ చేస్తుండే తప్ప రెండోది ఏం లేదనేది తెలంగాణ ప్రజలకి అర్థమైంది. ఆ అర్థమైంది మొన్న స్థానిక సంస్థ పంచాయతీలో చూపెట్టారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కర్రు కాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డికి. ఆయన ఏదో లీడర్షిప్ మీద హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి చేస్తుండగా మరి ఏం చేస్తాడో చూడాలి. మరి ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకొని ఆయన యొక్క భాషను మార్చుకొని ఇప్పటికైనా తెలంగాణ ప్రజల్ని ఈ 2.5 సంవత్సరాలైనా కొద్దిగా ఆయన ఇచ్చిన హామీలు సగమైన నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా ఆ సమ్మక్క సారక్కని ప్రార్థిస్తున్నాం. అంటే ఈయన ఇప్పుడైతే డాలర్స్‌కి వెళ్ళడం జరిగింది. పరిపాలన ఏ విధంగా చేయాలి? పరిపాలన డెవలప్‌మెంట్ ఏ విధంగా చేయాలి? అనే దాని మీద ఆయన కోర్స్ తీసుకుంటుండు అని చెప్పేసి వార్తలొస్తున్నాయి గదా! మరి దానిపైన మీ అభిప్రాయం? పరిపాలన మంచిగా చేస్తే ఎవరైనా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా స్వాగతిస్తారు. కానీ పరిపాలన చేయటం చేతగాక 420 హామీల్ని గాలి కొదిలేసి నువ్వు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావుని, సంతోష్ రావుని ఏ రకంగా బదనం చేయాలనే చూస్తున్నావు తప్ప పరిపాలన చేసే సత్తా నీకు లేదు. పరిపాలన చెయ్యక వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవటానికే సిట్టు విచారణతోటి ఈ కాలయాపన చేస్తుంది తప్ప రెండోది ఏం లేదని తెలంగాణ ప్రజలకి తెలిసిపోయింది. గుంపు మేస్త్రి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని ఈ 2.5 సంవత్సరాలైనా మంచి పరిపాలన చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే కేసీఆర్ గారికి సిట్ విచారణకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నాకు కొంత సమయం కావాలి అని చెప్పడం జరిగింది. అయితే అపోజిషన్ నుంచి అయితే ఒక మాట అంటున్నారు, ప్రిపేర్ అవ్వడానికి టైం అడిగారు అని చెప్పేసి. నిజమే అంటారా? ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించండు. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఖచ్చితంగా ఎన్నికల కోసం ఎవరైనా వ్యూహరచనలు చేస్తారు. ఇది పనికి మాలిన ఫోన్ ట్యాపింగ్ అనేది పనికి మాలిన వ్యవహారం. ఇది ప్రభుత్వంలో అంతర్భాగం తప్ప దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ గారు పలు సందర్భాల్లో మీడియా సమక్షంలో చెప్పిండు. అయినా దీన్ని పట్టుకొని ఇదేదో జరిగిందని కాలయాపన చేయటం తప్ప రెండోది ఏం లేదు. ప్రతిపక్షాలలో కూడా ఇప్పటికైనా అర్థం కావాల్సింది ఏంటంటే దేశ రక్షణ కోసం, రాష్ట్ర రక్షణ కోసం కంపల్సరిగా ఫోన్ ట్యాప్ చేస్తారు. దీన్ని ఏదో జరిగింది దేశద్రోహం కింద పరిగణించి కేసీఆర్ గారిని బదనం చేయాలనే ఉద్దేశం తప్ప రెండోది ఏం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.